దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి నా దేవాతి దేవునికి, నీ దేవాతి దేవునికి గట్టిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం మీకు నాకు కూడా. ఇలాగ ప్రతి ఆదివారం ఇదే మిరకల్ సెంటర్లో ప్రభువుని ఆరాధించే కృప భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవాదేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తారు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు, అభిషక్తులు, పాస్టర్ శామ్యుల్ కర్మోజీ గారికి నా వందనాలు, అలాగే సుష్మిత కర్మోజీ గారికి నా వందనాలు, మిరకల్ ఫ్యామిలీ, అలాగే వర్షిప్ టీం ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఐ లైక్ టు థ్యాంక్ మై వైఫ్ శ్రేష్ఠ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూర్ డూయింగ్. వేర్ డు ఐ ఈవెన్ స్టార్ట్? ఎక్కడి నుంచి నేను ప్రారంభించాలో నాకు అర్థం కావట్లేదు. చాలా గొప్ప భాగ్యం అండి. అన్నిటికంటే ముఖ్యంగా శ్రేష్ఠ నా లైఫ్లోకి రావడం ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అని నేను భావిస్తున్నాను. అక్కడ కింద దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒకటే అనిపించిందండి, నేను ఏమాత్రం ప్రభువా, ఏ అర్హత లేని నాకు ఇంత గొప్ప భాగ్యాన్ని, ఇంత గొప్ప బ్లెస్సింగ్ని నాకు అనుగ్రహించావు. థ్యాంక్ యూ. అందుకని నేనేమి చేయలేను ప్రభువా. నేను ఏమి నీకు తిరిగిచ్చినా సరే అవన్నీ నువ్వు నాకు ఇచ్చినవే ప్రభువా. కేవలం నేను ఆరాధించడం తప్ప ఐ కెనాట్ గివ్ బ్యాక్ ఎనీథింగ్ టు యువర్ ఫాదర్. నిన్ను ఆరాధించడం తప్ప నేనేమీ నీకు తిరిగి ఇవ్వలేను ఆయన ప్రభువా అని ఒకటే చెప్పానండి. ప్రభువుకి నేను ప్రార్థిస్తాను. ఈవెన్ వెన్ ఐఎమ్ స్పీకింగ్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా హృదయంలో ఎంతో వేదన, అదేదో బాధతో వచ్చిన వేదన కాదు, కానీ ఆయన ఇచ్చిన కృపకై, ఆయన చూపించిన కరుణకై ఆ వచ్చే ఆనందం ఉంది చూసారా, ఐ కాంట్ ఎక్స్ప్రెస్, నేను చెప్పలేకపోతున్నాను. అండ్ మోర్ దాన్ ద వెడ్డింగ్, అద్భుతమైన వివాహం జరిగింది మాకు. సచ్ అ గ్రాండ్ స్కేల్లో జరిపించారు పాస్టర్ గారు. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దట్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఘనంగా జరిగిస్తారు అని. కానీ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దట్, కర్మోజీ గారి కుటుంబం మరి దే గేవ్ మీ శ్రేష్ఠ. సో దట్ మీన్స్ అ లాట్. అండ్ అంటిల్ డెత్ మేక్స్ అస్ అ పార్ట్, మరణించే వరకు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని నేను అందరికీ చెప్తున్నాను. ఎంతోమంది మిరకల్ ఫ్యామిలీలో చాలామంది క్లోజ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలామంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ వారం నుంచి ఇంక శ్రేష్ఠ మా దగ్గర ఉండదు అని చాలా బాధపడుతున్నారు. బట్ ఐ కెన్ అష్యూర్ దట్ మేమిద్దరం కలిసి ఇప్పటికంటే 100 ఎక్కువ దేవుని పరిచర్య చేయబోతున్నామండి. దానికే దేవునికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో ఐ డోంట్ వాంట్ గివ్ మోర్ ఇంట్రడక్షన్, బట్ ఐ వాంట్ గో ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నాకు ఇచ్చిన ఈ కొద్ది సమయంలో నేను వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నానండి. నేను ఇవాళ మీతో మాట్లాడబోయే అంశం కండిషన్ వర్సెస్ ఐడెంటిటీ. నీ పరిస్థిత లేక నీ గుర్తింప. మనుషులుగా మన గుర్తింపు చాలా ప్రాముఖ్యమైనదండి. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఎవ్రీథింగ్ టు అస్. మనకి పేరు, మన ఘనత, మనకి బయట ఇచ్చే గౌరవం మనకి చాలా ప్రాముఖ్యమైనదండి. మనం ఏ పని చేసినా సరే పనిలో మనల్ని గౌరవించకపోతే మనం ఎక్కువసేపు అక్కడ ఉండలేం. ఏదైనా ఒకళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని ఎవరైనా అవమానిస్తే మనకి అక్కడ కూర్చొని ఎక్కువసేపు ఉండలేం. ఎంత కంఫర్టబుల్ సోఫా మనకి ఇచ్చినా అది చాలా ఏదో ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి గుర్తింపు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. అవర్ ఐడెంటిటీ, మన గుర్తింపు కార్డు, అవర్ ఆధార్ కార్డు లేకపోతే ఏ ట్రైన్ ఎక్కనివ్వరు, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు మన పాస్పోర్ట్, మన గుర్తింపు బుక్ లేకపోతే మనల్ని ఫ్లైట్ బోర్డ్ అవ్వనివ్వరు. ఏ దేశంలోకి ఎక్కడ వెళ్ళినా మనిషి కంటే మన గుర్తింపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారండి కదా. మనం ప్రతి ఒక్కరం కూడా మన గుర్తింపు ఏంటి, మన పేరేంటి, బయటికి వెళ్తే నా పేటలో నా గురించి ఏమనుకుంటున్నారు, నా ఊర్లో నా గురించి ఏమనుకుంటున్నారు, నా కాలేజీలో నా గురించి ఏమనుకుంటున్నారు, నా చర్చ్లో నా గురించి ఏమనుకుంటున్నారు, లేదా నా బంధుమిత్రులు నా గురించి ఏమనుకుంటున్నారు అనే ఒకటే మైండ్ సెట్తో మనం అందరూ ఉంటాం. మన పేరు, మన గుర్తింపు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ లోకంలో మన గుర్తింపుని మన పరిస్థితికి మార్చేస్తున్నారండి. మన పరిస్థితి, ఒకవేళ మనం పేదవారం అయితే వీడు పేదవాడు అని ముద్ర వేస్తూ ఉంటుంది లోకం. ఒకవేళ ఎవరికైనా అనారోగ్యం ఉంటే వీడు రోగి అని ముద్ర వేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా శరీరకంలో లోపాలు ఉంటాయి, ఎవరు గుడ్డివారైనా కుంటివారైనా లేదా లావుగా ఉంటే వారి లోపాలు బట్టి వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని పిలుస్తూ ఉంటారండి. ఈ లోకం అటువంటి ముద్ర వేస్తూ ఉంటుంది. ఇంకా దారుణంగా మాట్లాడుకుంటే బయట సమాజం ఎంత భయంకరంగా ఉందంటే
వీడు ఈ క్యాస్ట్కి సంబంధించినోడు కాబట్టి నేను వాడితోనే ఉంటాను, వీడికి నాకు సంబంధం లేదు అంటరానితనం ఇప్పటికీ కూడా చాలామంది అటువంటి ఆలోచనలతో ఉంటారు. మన గుర్తింపుని మనకి లేకుండా చేసి మన పరిస్థితే మన గుర్తింపుగా మారుస్తూ ఉంటారండి. నేను చాలాసార్లు వింటూ ఉంటాను, కష్టపడి కూలి పని చేసుకొని కుటుంబానికి కొంచెం డబ్బు తీసుకెళ్ళి ఆహారం తినడానికి సరిపడా కూలి పని చేసుకొని వెళ్ళేవాడికి అరే వాడు కూలోడురా అంటారు. ఆయనకి పేరు లేదా, ఆయన్ని గౌరవించలేమా? ఆయన కష్టపడి పని చేసి తన కుటుంబాన్ని తను పోషించుకుంటున్నాడే, ఎందుకు అంత చులకనగా చూడడం? కానీ పీపుల్ టేక్ అవే యువర్ ఐడెంటిటీ అండ్ పుట్ యువర్ కండిషన్ అండ్ లేబుల్ ఇట్. నీ గుర్తింపుని నీ నుంచి లాగేసుకొని నీ కండిషన్, నీ పరిస్థితి నీ మీద రుద్దుతూ ఉంటారు. దట్ ఈస్ వాట్ వరల్డ్ డస్ టు యూ. ఒకవేళ నువ్వు సరిగ్గా చదవలేవా, నువ్వు వ్యాపారం సరిగ్గా చేయలేవా, సరిగ్గా మాట్లాడలేవా, నీ పేరు ఏది నీకు ఉంచదు. ఈ లోకం ఎప్పుడైనా సరే నీకు ఒక ముద్ర వేస్తూ ఉంటుంది. దట్ ఈస్ హౌ వరల్డ్ డస్ టు యూ. ఈ లోకం అదే నీకు చేస్తూ ఉంటుంది. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివి వినిపిద్దాం. When Jesus came down to the mountainside, a large crowds followed him. Matthew chapter 8 verse 1. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఈ కొండ మీద నుంచి దిగి వచ్చారండి. అంటే నా స్టైల్ ఆఫ్ వాక్యం నేను ముందే చెప్పేస్తాను. నాకు వచ్చిన డీటెయిల్డ్గా వెళ్ళడం నాకు ఇష్టం. ఎక్కువ ఎగ్జాంపుల్స్తో నేను మాట్లాడలేను, వాక్యంతో ఎక్కువ మాట్లాడగలను. సో వెన్ జీసస్ కేమ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్ సైడ్, ఏ కొండ మీద నుంచి యేసయ్య దిగాడండి. కొండ మీద ప్రసంగం కోసం ఎంతమందికి తెలుసండి? Sermon on the Mount, the greatest sermon that has been ever preached on the planet Earth. ఈ భూమి పునాదులు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంత గొప్ప ప్రసంగం ఏ మనుషుడు చేయలేదంట. కొండ మీద ప్రసంగం యేసయ్య చేస్తుంటే జీవితాలు తారుమారైపోయేవంట. వాళ్ళు మనసుల్లో లోతుల్లోకి వెళ్ళి యేసుప్రభు మాట్లాడి జీవితాలకి మార్చే రీతిలో యేసుప్రభు మాట్లాడారంటండి. కొండ మీద ప్రసంగం, లక్షలాది మంది జనసమూహం, బికాజ్ బైబిల్లో రాయబడి ఉంది లార్జ్ క్రౌడ్ ఫ్రమ్ మల్టిపుల్ టౌన్స్ ఫాలోడ్ హిమ్. ఎన్నెన్నో ఊరల నుంచి, అంటే డెకపోలి నుండి, జెరూసలేము నుండి, జోర్డాన్ నుండి, ఎన్నెన్నో ప్రాంతాల నుండి జన సమూహములు తరలి వచ్చి యేసయ్య ప్రసంగం వినేవారంట. సర్మన్ ఆన్ ద మౌంట్ని. సర్మన్ ఆన్ ద మౌంట్ అంటే మన చర్చెస్లో జరిగేలాగా 30 నిమిషాలు 40 నిమిషాలు గంట ప్రసంగం కాదండి. కొన్ని గంటల సమయం. బహుశా నేను అనుకుంటున్నాను బహుశా ఒక రోజు 2 రోజులు కూడా ప్రసంగించుంటారండి యేసయ్య. బికాజ్ నా చర్చ్లో నేను సర్మన్ ఆన్ ద మౌంట్ సిరీస్ వాక్యం బోధిస్తున్నప్పుడు నాకు 15 వారాలు పట్టింది 3 అధ్యాయాలు ఫినిష్ చేయడానికి. 15 వారాలు, 15 ప్రసంగాలు, దాదాపు ఒక్కొక్క ప్రసంగం 1.5 గంట పైగా నేను చేశాను. అయినా సరే నేను పూర్తిగా ఫినిష్ చేయలేకపోయాను సర్మన్ ఆన్ ద మౌంట్. అంత గ్రేటెస్ట్ సర్మన్, అంత డీటెయిల్డ్గా ఉన్న సర్మన్ ఆయన ప్రీచ్ చేస్తుంటే ఎన్నో ప్రాంతాల నుంచి జనాలు తరలి వస్తున్నారంటే. తరలి వచ్చి వింటుండగా ఆయన మధ్యలోకి వెళ్ళేటప్పటికి అక్కడ ఉండేవారు, ఇది నా భార్య వినాలి, నా భర్త వినాలి, నా పిల్లలు వినాలి, నా బంధువులు వినాలి అని చెప్పి ఒక పిల్లలను పంపించి ఇంకా జనాలు రప్పించుకొని కొన్ని వేలాది మంది జనసమూహం ఆ వాక్కును వినడానికి అక్కడికి వచ్చారంటండి. ఇది ఇప్పుడు నేను చెప్తున్నాం నాకు ఒకటే గుర్తొచ్చింది. పాస్టర్ గారు మొన్న మాట్లాడుతూ చెప్పారు, 8 years బ్యాక్ లేదా 18 సంవత్సరాల క్రితం మెరికల్ ఫ్యామిలీ ఒక 500 మంది సంఘం నాకు ఉండేది అని చెప్పారు అయ్యగారు. కానీ ఈరోజు 7,000 మందికి పైగా మెరికల్ ఫ్యామిలీ వచ్చిందంటే అది ఆ వాక్కు వల్లనే. మనం ఎప్పుడైతే సత్యమైన వాక్కును మనం వింటామో, నిజమైన వాక్యాన్ని, క్రీస్తు మాటల్ని క్రీస్తు పోలి ప్రవర్తిస్తామో మన ఊరికే కూర్చోలేమండి. ఈ సువార్తను మరొకరికి చెప్పాలి, వాళ్ళని నా మందిరంలోకి నేను తీసుకురావాలనే ఆలోచన మనలో పుడుతుంది. ఊరికే కూర్చోలేము, చేతులు కట్టుకొని ఉండలేము, ఏదో విని చేతులు దులుపుకొని వెళ్ళిపోలేము. ఈ వాక్కుని 10 మందికి నేను బయలువెళ్ళ చేయాలి, ఈ వాక్కుని 10 మందికి తెలియాలి. నా జీవితాన్ని మార్చిన దేవుడు మరొక జీవితాన్ని మార్చాలనే ఆలోచన మనలో ఎప్పుడు పుడుతుందో తెలుసా? సత్యమైన వాక్కుని మనం నేర్చుకుంటున్నప్పుడే అది పుడుతుంది. ఆ కొండ మీద ప్రసంగం ప్రభు చేసిన తర్వాత హీ కేమ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్ సైడ్, ఆ కొండ దిగారంటండి. అంత గొప్ప ప్రసంగం చేశాక, అన్ని గంటలు ప్రసంగం చేశాక ఆయన ఎంత అలసిపోయి ఉంటారో ఒకసారి ఆలోచించారు ఎవరైనా? చాలా సింపుల్గా తీసుకుంటాం. హీ కేమ్ డౌన్, వాక్ డౌన్ టు ద మౌంటైన్ సైడ్.
ఆ లైన్ చదవడానికి 1 సెకండ్ 2 సెకండ్లు పడుతుంది. కానీ ఒక్కసారి మనం గనక మొదటి శతాబ్దంలో మనం గనక ఉంటే అన్ని గంటలు ప్రభువారు ప్రసంగించాక కొండ దిగినప్పుడు ఎంత అలసటి ఉండుంటుందండి ఆయనకి. నేను గంటసేపు ప్రసంగం చేస్తేనే దిగగానే బాటిల్ నీళ్ళు తాగేస్తాను, లేదా రిలాక్స్ అయ్యి మంచి ఫుడ్ జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని మంచిగా తిని నిద్రపోవాలనుకుంటాను. నాకే అలా ఉంటుంటే అంత గొప్ప ప్రసంగం అంత మండుట ఎండలో కొండ పైన వేలాది మందికి వినిపించేలాగా యేసుప్రభు వారు బోధ చేసి కొండ దిగాక హీ వాంటెడ్ టు రిలాక్స్. ఐ థింక్ బహుశా కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారేమో, కానీ అక్కడ ఏమని రాయబడిందంటే లార్జ్ క్రౌడ్స్ ఫాలోడ్ హిమ్. ఆయన్ని అంత ప్రసంగం విన్నాక వదిలిపెట్టలేదంటండి జనం. ఆ ప్రసంగం విని ఆయన వెంట వెళ్ళడం ప్రయాణం చేశారంట. ఆయన ఎక్కడికి నడుస్తుంటే ఆయన వెంటనే వెళ్తున్నారంట. ఆయన విడిచిపెట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఆయన ప్రసన్నతను ఒకసారి అనుభవించాక మనకి లేచి వెళ్ళబుద్ధి కాదండి. ఆయనతో ఒక్కసారి కనుక మనకి స్నేహం ఏర్పడితే ఆయన్ని విడవలేమండి మనం. అటువంటి జన సమూహము ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చిన వాళ్ళు ఆయన వాక్కు వినడానికి రాలేదు, కానీ ఆయన ఏదో చేస్తాడంట, నా జీవితాన్ని మారుస్తాడంట. ఎందుకంటే వాళ్ళు విన్నారంట ప్రభువు ఏం చేస్తున్నారు. ఆయన నడుచుకు వెళ్తుంటే స్వస్థత జరుగుతుందంట. ఆయన నోటితో మాట్లాడి ఆజ్ఞాపిస్తే దెయ్యాలు పారిపోతున్నాయంట. అద్భుతాలు ఎక్కడ చూసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు. ఆయన మాట పలికితే చాలంటండి జీవితాలు మారిపోతున్నాయంట. నిజంగా అటువంటి వ్యక్తి కనుక మన జీవితంలో ఎవరైనా మనకు తెలిస్తే విడిచిపెట్టగలం అంటారా? కెన్ వి లీవ్ సంబడీ లైక్ దట్? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. బేతెస్తా కోనేరు ఎంతమందికి తెలుసండి? బేతెస్తా కోనేరులో ఏమవుతుందండి? వెన్ యూ జంప్ ఇన్ టు ద వాటర్, ఎప్పుడైతే దేవదూత నీటిని కదిలించిందో ఆ నీటిలో కనుక దూకితే ఏమవుతుందంట? స్వస్థత కలుగుతుందంట. నిజంగా అలాంటి బేతెస్తా కోనేరే ఈ చర్చ్ బయట ఉందనుకోండి, మీరు చర్చ్లో ఉంటారా బయట ఉంటారా? నిజం మాట్లాడుకుందాం, విల్ బీ అవుట్ సైడ్. బేతెస్తా కోనేరు చాలా మనం ఎటువంటి వారం అంటే ఎవరైనా మనకన్నా ముందు ములిగేస్తారేమో అని రాత్రే బకెట్లు నీళ్ళు తోడుకొని ఇంటికి పట్టుకెళ్ళిపోయే రకాలు మనం. బికాజ్ వీ వాంట్ దట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్. మన ఆశీర్వాదం మనకే ఉండాలి, మనకు స్వస్థత ఫస్ట్ మనకే జరగాలి. ఎంతో సంవత్సరాల నుంచి నేను ఈ మందిరానికి వస్తున్నానే, నాకు అవట్లేదు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళు శుక్రవారాలు సాక్ష్యాలు చెప్పేస్తున్నారే అని ఎంతోమంది మీలో అనుకుంటూ ఉంటారు. అది తప్పని నేను అన్నాను. మన మనిషి స్వభావం అంతే. వీఆర్ నెంబర్ 1 టు అస్. మొట్టమొదటిగా మనల్ని మనమే పెట్టుకుంటాం. ఈ లోకం మనల్ని పెట్టదు, కానీ మన స్నేహితులు, మన బంధువులు, మన మిత్రులు పెట్టరు, కానీ మనమే నెంబర్ 1గా పెట్టుకుంటాం. అక్కడ లార్జ్ జన సమూహం అని రాయబడి ఉందంటండి. ఎన్నో ప్రాంతాల నుండి ప్రభు వారిని కలుసుకుందాం, ఆయన తాకితే చాలు, ఆయన చూస్తే చాలు, ఆయన మాట పలికితే చాలు, నా జీవితం మారిపోతుంది అని నమ్మిన వారు ఒకటే అనుకున్నారు, ఆయన ఒక్కసారి కలవాలి, ఆయన ఒక్కసారి దూరం నుంచి ఆయన ముట్టుకోవాలి. బహుశా నేను అనుకుంటాను ఆయన నడుచుకెళ్తూ ఉంటే జనసమూహాలు ఆయన వెంట వస్తుంటే శిష్యులు ఆపుతున్నారేమో, ఎవరు దగ్గరికి రాకండి, ప్రభువారి దగ్గరికి రాకండి, ఆయన అలసిపోయి ఉంటారు, ఆయన దగ్గరికి రాకండి అని శిష్యులు ఆపుతున్నారేమో అండి. మనం కూడా చాలాసార్లు చేస్తూ ఉంటాం. గొప్ప దైవజనుడు బోధించాక ప్రార్థన ముగించాక ఆయన వెళ్ళిపోతుంటే వాళ్ళ కార్లు వెంట వెళ్ళిపోతూ ఉంటాం, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తే చాలు అని అనుకొని చాలాసార్లు మనం ఏదైనా మీటింగ్కి వెళ్ళినా మందిరానికి వెళ్ళినా దైవజనుడు చేసి ప్రార్థన చేస్తే చాలు అని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే ఆ గొప్ప దైవజనుడు, ఆ గొప్ప టీచర్, ఆ గొప్ప బోధకుడు బోధ చేసిన తర్వాత ఒక్కసారి తాకితే చాలు, ఆయన తాకితే నా జీవితం మారిపోద్ది అని నమ్మిన జన సమూహము ఆయన వెంట వెళ్ళిందంట. లెట్స్ రీడ్ ద నెక్స్ట్ వర్స్. దెన్ ఆ జన సమూహం వెంబడిస్తుండగా a man with leprosy. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, a man with leprosy, ఒక కుష్ఠి రోగి వచ్చాడంటండి. ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే ఇంగ్లీష్లో a man with leprosy అని రాయబడి ఉందంటే, తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేస్తే కుష్ఠి రోగం ఉన్న ఒక వ్యక్తి అని రాయబడి ఉంది. కానీ తెలుగులో కుష్ఠి రోగి అని రాయబడి ఉంది. కానీ ఇఫ్ యూ టేక్ అన్ యాక్చువల్ ట్రాన్స్లేషన్, ఒక కుష్ఠి రోగం ఉన్న వ్యక్తి అని రాయబడి ఉందండి. దట్స్ వై ఐ లవ్ మాథ్యూ ద రైటర్. ఈ వాక్యాన్ని రచించిన ఐ విట్నెస్ మత్తయి దేవుని చేసే కార్యాలు, ప్రభువారు చేసే కార్యాలు కళ్ళతో చూసి ఈ వాక్యాన్ని రచించాడండి.
హీ వాజ్ అన్ ఐ విట్నెస్. హీ వాజ్ నాట్ సంబడి ఒక 100-200 సంవత్సరాల తర్వాత ఏదో ఆలోచన వచ్చో లేకపోతే పరిశుద్ధాత్మతో నింపబడో రాసినవాడు కాదు. కానీ అతనితో ఈవెన్ హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వెన్ హీ వాజ్ రైటింగ్. ఆయన రాసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాడు. కానీ అతను ఒక ఐ విట్నెస్, కంటికి కట్టినట్టు కళ్ళకి కనిపించింది చూసినట్టు రాసేవాడు. అందుకని ఇక్కడ అద్భుతంగా రాశాడు, ఎ మ్యాన్ విత్ లెప్రసీ. దట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ బైబిల్. ఆ మనుష్యుడికి ఆయన ఎవడో మనకు తెలియదు. హీ వాజ్ ఎ నో బడీ. అతను ఎవడో మనకు తెలియదు. కానీ వాడిని కుష్టి రోగి అని లేబుల్ లేకుండా ఒక మనుష్యుడు కుష్టి రోగి అని రాయబడింది. అంటే కుష్టి రోగం ఆ మనిషికి ఉంది అని రాశాడండి ఆ రైటర్. మాథ్యూ వాజ్ అన్ అబ్సల్యూట్ మాస్టర్ ఆఫ్ అ రైటర్. మన పరిస్థితిని మన ఐడెంటిటీగా మార్చే లోకంలో మనం ఉంటే ఈ ఒక్క గ్రంథమే అండి మనం ఏంటో మనకు తెలిసిన గ్రంథం. హూ యు ఆర్ అనేది తెలిసిన గ్రంథం ఇదేనండి. దిస్ బైబిల్ డస్ నాట్ లేబుల్ యూ. నువ్వు ఇదే, నీ పరిస్థితే నీ గుర్తింపు అని ఈ బైబిల్ నీకు వేయదు. కానీ నీ గుర్తింపు వేరే, నీ పరిస్థితి వేరే. నీ పరిస్థితి ఎట్టి భయంకరమైనదైనా, నీ స్థితి ఎట్టి భయంకరమైనదైనా, నీ రోగం ఎంత పెద్దదైనా సరే దాన్ని బట్టి నీ తీర్పు తీర్చను. కానీ నువ్వు ఏంటో దాన్ని బట్టి నేను మాట్లాడతాను అని ఈ ఒక్క లైన్ చదివితేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ మనుషుడి కోసం ఏమీ రాయబడలేదు. అంటే అతని పేరు రాయబడలా, అతను ఏ ఊరు నుంచి రాయబడలా, అతను ఎక్కడి నుంచి వచ్చాడు రాయబడలా, అతను ఏ కులానికో లేకపోతే ఏ గోత్రానికో చెందినవాడో రాయబడలా, లేకపోతే ఏ కుటుంబానికి చెందినవాడో రాయబడలా, తన ఇంటి పేరు రాయబడలా, తను ఏ పేటకు ఏ పల్లెకు ఏ ఊరికి చెందినవాడని కూడా రాయబడలేదు. కానీ ఒకే ఒక్కటి రాయబడిందండి, అతని పరిస్థితి రాయబడింది. అ మ్యాన్ విత్ లెప్రసీ, కుష్టి రోగం ఉన్న ఒక వ్యక్తి. బట్ వాట్ డు వీ నో అబౌట్ లెప్రసీ? ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో నేను చెప్పే వాక్యం కేవలం 4 వచనాలే రాయబడింది. ఈ అద్భుతం 4 వచనాలే రాయబడింది. కానీ యేసయ్య కొండ మీద నుంచి దిగాక బహుశా కొన్ని వందలాది మందిని తాకుంటాడు, కొన్ని వందలాది మంది స్వస్థత పొందుంటారు, కొన్ని వందలాది మంది దెయ్యాల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందుంటారు, జీవితాలు మార్చబడి ఉంటాయి. కానీ ఈ వ్యక్తి గురించే ప్రాధాన్యంగా ఎందుకు రాయబడింది ఉంటారు? బికాస్ దేర్ ఇస్ ఎ రీజన్ వెన్ ఎ రైటర్ పుట్స్ హిస్ పెన్ డౌన్. ఒక రచయిత ఏదైనా ఒక అక్షరం రాశాడంటే దానికి బోలంత లోతులు ఉంటాయి. ఒక పాట రాస్తున్నారంటే, ఒక కథ రాస్తున్నారంటే, ఒక సన్నివేశం రాస్తున్నారు, ఒక న్యూస్ రాస్తున్నారంటే దానికి ఎంతో అర్థం లేకపోతే, ఒక భావం లేకపోతే, ఒక పద్యానికి భావం ఎలా ఉంటుంది అలా భావం లేకపోతే ఎవరు రాసిన ఆ రాసిన రాతకి విలువ ఉండదండి. That's why I love Matthew, what he has written here. A man with leprosy అని రాశాడు. But what do we know about leprosy? మనం ఈ 4 వచనాలు చదివితే బహుశా 30 సెకండ్లో ఫినిష్ చేసేస్తాం. యేసయ్య అద్భుతం చేశాడంట, డన్ అండ్ డస్టెడ్. దాని తర్వాత మనం నెక్స్ట్ వచనానికి వెళ్ళిపోతాం. కానీ దేర్ ఇస్ సో మచ్ డీటెయిల్ ఇన్ ద వర్సెస్. ఎంతో లోతుల అర్థంతో రాయబడి ఉన్న వాక్యం అండి. అతను ఎవరో మనకు తెలీదు, గుర్తింపు లేని అతను, కేవలం అతని పరిస్థితే అక్కడ రాయబడి ఉంది బైబిల్లో. బట్ వాట్ డు వీ నో అబౌట్ లెప్రసీ? అసలు లెప్రసీ అంటే ఏంటి? ఫిజికలీ ఇట్స్ ఎ స్కిన్ కండిషన్. మొట్టమొదటిగా మనకు తెలిసింది ఏంటంటే అది ఒక చర్మ వ్యాధి. బట్ వాట్ డస్ ఇట్ డూ? అది ఏం చేస్తుంది మనకి? దట్ వుడ్ గెట్ సో బ్యాడ్ దట్ ఇట్ వుడ్ డికే ద బాడీ వైల్ యు ఆర్ స్టిల్ అలైవ్. నువ్వు బ్రతుకున్నా సరే నీకు గనక కుష్టి రోగం ఉన్నట్లయితే నీ శరీరం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటుందంటండి. ఇట్ వుడ్ డికే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందంటండి. ఎంత భయంకరమైందంటే కుష్టి రోగం కనుక ఎవరికైనా వస్తే వాళ్ళకి వచ్చిందన్న విషయం వాళ్ళకి తెలీదు. అది వారి శరీరం చూపించే వరకు కూడా, లేదా బ్లడ్ టెస్ట్ చేసే వరకు కూడా కుష్టి రోగం నాకు వచ్చింది అని ఎవరు చెప్పలేరు. ఎందుకో తెలుసా? ఒకవేళ కుష్టి రోగి లోపల కుష్టి రోగం ఉందనుకోండి, ఇంకా బయటకు చూపించలేదు అనుకోండి, వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా ఏదైనా గాయమైనా ఏదైనా కోసుకున్నా వాళ్ళకి ఆ నొప్పి తెలియదు అంటండి. వాళ్ళు చూసుకుంటే తప్ప నాకు గాయమైందని తెలియదు అంటండి. ఎందుకో తెలుసా? బాడీలో చాలా నర్వ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. అంటే ప్రతి వెయిన్కి ప్రతి నర్వ్కి ఒక ఎండింగ్ ఉంటుంది. ఆ ఎండింగ్ ఏంటంటే ఎవరినైనా మనం కొడితే మన చెయ్య తాకిడికి వాళ్ళ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుందంట, సంబడి హ్యాస్ హిట్ మీ.
అప్పుడు ఇక్కడ కొట్టాడు అని చెప్పి మనం రుద్దుకుంటాం. లేదా ఏదైనా దోమ కుడితే మన నర్వ్ ఎండింగ్స్కి అది సెన్స్ అయ్యి అది బ్రెయిన్కి సిగ్నల్ పంపి ఆ సిగ్నల్ బట్టి మనకి దోమ కుట్టిందని వెంటనే మనం దోమను కొడతాం. ఇది దట్ హ్యాపెన్స్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్. అర సెకండ్ కన్నా లోపు అసలు మనం ఆలోచించలేము కూడా. కుట్టిన వెంటనే మనకు తెలుస్తుంది. కానీ కుష్టి రోగం వస్తే స్పర్శ కోల్పోతారు. బికాజ్ ద నర్వ్ ఎండింగ్స్ గెట్ సో బ్యాడ్లీ డ్యామేజ్డ్. ఆ నర్వ్ ఎండింగ్స్ భయంకరంగా డ్యామేజ్ అయిపోయి ఒక్క సిగ్నల్ కూడా బ్రెయిన్కి వెళ్ళదంటండి. మనం గట్టిగా వాళ్ళని కొట్టినా లేదా ఒక కత్తితో చేతి మీద గాయం చేసినా సరే వాళ్ళకి ఆ నొప్పే తెలియదంటండి. ఆ కుష్ఠరోగం కోసం నేను వింటున్నప్పుడు నాకు ఏమనిపించిందో చెప్పనా? మనం కనుక పాపంలో ఉంటే మా పాపం వల్ల మన గాయం తగిలే వరకు కూడా మనం పాపంలో ఉన్న విషయం మనం గ్రహించాం. మనం తప్పు చేస్తూ ఉంటాం కానీ until the sin cuts us, ఆ పాపం మనల్ని గాయపరిచే వరకు కూడా ఆ పాపం నుంచి మనం దూరం అవడానికి సరిగ్గా ఇష్టపడం, మనం దాన్ని గుర్తించాం. మనకుండే వ్యసనాలు, మనకుండే ఆలోచనలు, మనకుండే సెక్షువల్ డిజైర్స్, ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూడడం, తప్పుడు ఆలోచనతో ఉండడం, ఎప్పుడు ఒక మనిషిని గాయపరిచే విధంగా మనం ఉండడం, మన మాటలు దారుణంగా ఉండడం, పలికే ప్రతి మాట, నడిచే ప్రతి నడవడిక మనం గ్రహించమండి. ఎప్పుడైతే మనం చేసే క్రియలు మనల్ని గాయపరుస్తాయో అప్పుడే మనం దాన్ని గుర్తిస్తాం. కుష్ఠరోగం కూడా అటువంటిదే. నర్వ్ ఎండింగ్స్ డ్యామేజ్ అయిపోతాయి. పాపం వలన మీ బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్ ఉంటుంది చూసారా, మనం చేసేది తప్పు అని మనం గ్రహించకుండా మనం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పు వెంబడి తప్పు, పాపం వెంబడి పాపం చేస్తూ ఉంటాం. ఈ కుష్ఠరోగం కూడా అటువంటిదే. ద నర్వ్ ఎండింగ్స్ గెట్ డ్యామేజ్డ్. ఇంకా ఏమవుతుందో తెలుసా కుష్ఠరోగం వల్ల? లిటరలీ ఇట్ వుడ్ ఈట్ యువర్ ఫ్లెష్ అలైవ్. నీ శరీరాన్ని నువ్వు బ్రతికుండగానే ఆ రోగం తినివేస్తుందంటండి. ఇట్ వుడ్ ఈట్ యువర్ ఫ్లెష్ అలైవ్. ఎంత భయంకరం అండి! అసలు ఊహించగలమా? మన శరీరాన్ని, మన ఫ్లెష్ని మన శరీరమే తినేస్తుందంటే వీ కాంట్ ఈవెన్ ప్రాసెస్ ఇట్. ఇమాజిన్, ఒక్కసారి ఆలోచించండి, ఆ కుష్టి రోగుల పరిస్థితి ఎంత భయంకరమో. ఇప్పటికీ కూడా కుష్ఠరోగులు మన మధ్యలో ఎక్కడ కూర్చోవడం మీరు చూసుంటారు. బహుశా ఏదైనా గవర్నమెంట్ అలాట్ చేసిన ఒక ఏరియాలోనో ఒక సైట్లోనో వాళ్ళందరూ ఉంటారు, కలిసి ఉంటారు. కానీ వి డు నాట్ అసోసియేట్ విత్ దెమ్. ఎప్పుడైనా చాలామంది మంచి హృదయం కలిగిన వారు వెళ్ళి వాళ్ళకి బట్టలో లేకపోతే ఫ్రూట్స్ ఏదైనా దానం చేసి వస్తూ ఉంటారు తప్ప వాళ్ళతో నివసించాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే అందరికీ భయం, నాకు కనుక కుష్ఠరోగం వచ్చేస్తే, వాళ్ళని తాకితే నాకు కుష్ఠరోగం వచ్చేస్తుందేమో అని ఎంతోమంది భయపడుతూ ఉంటారు. ఇంకా ఏమవుతుందంటే లెప్రసీ వల్ల ఆ లెప్రసీ హెవీ అయిపోయి బాడీలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అంటే ఎండ్స్ ఆఫ్ లెప్రసీకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళ ముక్కు, వాళ్ళ చెవులు, వాళ్ళ వేళ్ళు, వాళ్ళ శరీరంలో ఉండే చాలా అవయవాలు దే బ్రేక్ ఆఫ్ అండ్ ఫాల్ ఆఫ్. అవి విరిగి ముక్కలు ముక్కలుగా పడిపోతూ ఉంటాయంట. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ వేళ్ళు, చేతులు ఉన్నవి మొత్తం ఇవన్నీ విరిగిపోతాయంట. ఇట్ జస్ట్ ఫాల్స్ ఆఫ్. దట్ ఈస్ వాట్ లెప్రసీ డస్ టు అ పర్సన్ ఫిజికల్లీ. శారీరకంగా ఆ వ్యాధి అంత భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి వలన శరీరం అంత క్షీణించిపోద్ది. అన్నీ ఊడిపోయి, అన్నీ విరిగిపోయి, వికారంగా తయారైపోయి, ఇంకా ఆ నొప్పులకి, ఆ బాధకి ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో చాలా బర్నింగ్ సెన్సేషన్స్ వచ్చేసి భయంకరమైన దురద వస్తుందంట. అసలు భరించలేనంత దురద వస్తుందంట. ఆ వ్యాధి అంత భయంకరమైన వ్యాధి. ఆ తర్వాత ఇంకా ఎండ్కి ఏమవుతుందో తెలుసా? ఆ వ్యాధే వాళ్ళని తినేస్తుందంట. దే వుడ్ డై విత్ ఇన్ అ వెరీ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ దర్ లైఫ్. కొద్ది కాలంలోనే వాళ్ళు మరణిస్తారంట. అంత భయంకరమైన వ్యాధి. దట్ ఈస్ వాట్ ఇట్ డస్ టు అవర్ బాడీ. కుష్ఠి రోగం మన శరీరానికి అలా చేస్తుంది. పాపం కూడా అదే చేస్తుందండి మన శరీరానికి. మనం గ్రహించాం పాపం మన జీవితాన్ని ఎలా మారుస్తుందో, ఎటువైపు తీసుకెళ్తుందో మనం గ్రహించాం. ఎందుకంటే చాలా సరదాగా అనిపిస్తుంది. దెబ్బ కొట్టినా తగలకపోతే, దెబ్బ కొట్టినా స్పర్శ రాకపోతే మనం ఎన్ని దెబ్బలైనా తట్టుకోగలమని మనం అనుకుంటాం. కానీ దెబ్బ తగిలినా మనకు స్పర్శ రాలేదంటే పాపం ఎంత పైగా నీ పైన ఉందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు త్రాగిన, తిరిగిన, తప్పుడు పనులు చేసిన, తప్పుడు మాటలు మాట్లాడిన, మందిరానికి వచ్చి పరిశుద్ధుల్లాగా, పరిశుద్ధురాల్లాగా 2 చేతులు పైకెత్తి స్తోత్రయాగం చెల్లిస్తున్నావే, నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పాపాలు
నిన్ను నొప్పిపరచట్లేదేమో, కానీ పరలోకం నందు ఆసీనుడైన ప్రభువు నిన్ను చూస్తున్నాడు. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు ప్రతి విషయం ఆయనకు తెలుసు. హీ నోస్ హౌ సిన్ఫుల్ యు ఆర్. ఎంత పాపివో నీకు తెలుసు. ఆయన ఒక్కటే అడుగుతున్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా లేదా? నువ్వు నీ పాపాన్ని నువ్వు గ్రహిస్తున్నావా లేదా అని ప్రభు అడుగుతున్నాడు. దట్ ఈస్ వాట్ లెప్రసీ డస్ టు ద బాడీ ఫిజికల్లీ. అంటే శారీరకంగా ఈ వ్యాధి అది చేస్తుంది. బట్ వాట్ ఇట్ డస్ టు యూ సోషల్లీ, అంటే సమాజంలో ఈ వ్యాధి ఎటువంటి గుర్తింపిస్తుందో చెప్పనా? మొదటి శతాబ్దంకి మనం మళ్ళీ వెళ్తే, ఒకడికి కుష్టి రోగం వచ్చింది అని తెలిసిన వెంటనే మొట్టమొదటిగా యాజకులు, అంటే సెయింట్స్, అప్పట్లో యాజకులు ఉండేవారు. అంటే దైవజనుడు లేకపోతే దైవజనురాలు కాదు కానీ యాజకులు, ప్రధానం అంటే రిలీజియస్ లీడర్స్ ఉంటారు కదా. ఇప్పట్లో మనకి గవర్నమెంట్ హెడ్స్ ఉంటారు, కానీ యూదుల ఆచారం ప్రకారం యాజకులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. తర్వాత పరిసయ్యులకి, తర్వాత సాడ్యూసీస్కి, వాళ్ళందరికీ ఇచ్చేవారు. యాజకుడు వెంటనే మొట్టమొదటి ఏం చేస్తాడో చెప్పనా? ఆ కుష్టి రోగం వచ్చిన వ్యక్తిని పిలిచి ఫస్ట్ తనకుండే పేరుని తన జనాభా లెక్క నుంచి తను రిమూవ్ చేసేసి మెడలో ఒక ఫ్రేమ్ వేస్తాడంట. అన్క్లీన్ అంటే కుష్టి రోగి అని ఒక లేబుల్ వేసి వాడి చేతికి ఒక గంట ఇచ్చి, నీ కుటుంబాన్ని, నీ స్నేహితుల్ని విడిచిపెట్టి, నీ ఇంటిని విడిచిపెట్టి, నీ ఊరిని విడిచిపెట్టి, ఊరవతలున్న కేవ్స్, గృహాల్లోకి, ఒక కమ్యూనిటీ ఉంటుంది కుష్ఠరోగులందరూ ఉండడానికి, ఎవ్వరికీ కనిపించకుండా ఆ గృహలోనే నువ్వు బ్రతకాలి అని తన గుర్తింపుని తనకు తీసివేసి, తన పరిస్థితిని లేబుల్గా వేసి ఊరవతలకి పంపిస్తారంటండి. ఎవరు? యాజకుడు. ఒక యాజకుడు, దేవుని సేవకుడు అటువంటి ముద్ర వేసి ఊరవతలకి పంపించాడంటండి. ప్రతి కుష్ఠరోగి పరిస్థితి అదే మొదటి శతాబ్దంలో. మిడిల్ ఈస్టర్న్ కల్చర్లో, అంటే యేసుప్రభు వారు జన్మించిన, జీవించిన స్థలాలు అన్నీ, ఆ కంట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఐడియాలజీస్తో ఉంటారు. కుష్ఠరోగులు అందరూ కూడా అక్కడే ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఊరిలో గనక వస్తే, ఒకవేళ జనాల్లోకి వాళ్ళు రావాల్సి వస్తే, వాళ్ళు ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి ఇచ్చిన బోర్డు మెడలో వేసుకొని, చేతిలో పట్టుకున్న గంట చేతితో పట్టుకొని ఆ గంటను వాయిస్తా, ఐ యామ్ అన్క్లీన్ అంటే నేను కుష్టి రోగిని అని అరుస్తా చెప్పాలంటండి. ఎంత భయంకరం అండి! నీ పరిస్థితిని కనుక అలా చెప్పాలి. నీకు ఏదైనా షుగర్ ఉందనుకో, లేదా నీ శరీరంలో ఏదైనా లోపం ఉందనుకో, ఆర్ యువర్ ఇంపార్టెంట్ అనుకో, నువ్వు వెళ్ళి గంట వాయిస్తా, నేను ఇంపార్టెంట్ని, లేకపోతే నాకు షుగర్ ఉంది, లేదా నేను పాపిని, లేదా నేను లావుగొన్నాను, లేదా నేను నల్లవాడిని, నేను కుంటివాడిని, నేను గుడ్డివాడిని అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంటుందండి? మన లోపాలు ఎప్పుడైనా మనం బయటికి చెప్పుకోగలం? అసలు ఇంపాసిబుల్. ఎక్కడికైనా ఇంటి నుంచి బయటకు వెళ్తే అద్దం ముందు చూసుకొని మన ఫేస్ ఎలా పెడుతున్నామో మనం చూసుకుంటాం, మనం ఎలా కనిపిస్తున్నామో స్క్రీన్లో మనం చూసుకుంటాం, లేదా కెమెరా ఓపెన్ చేసుకొని ఫోన్లో మన ఆకారం ఎలా ఉంది, మన బట్టలు ఎలా ఉన్నాయి అని మనం చూసుకొని జనాల ముందుకు వెళ్ళాలంటే ఇంత రెడీ అయ్యి, ఇంత ప్లెజెంటబుల్గా ఉండి జనాల ముందు నుంచోడానికి మనం చేస్తూ ఉంటాం. అటువంటి అంటే ఆ గుర్తింపు కోసం మనం ఎంత కష్టపడతాం, ఎంత ప్రయాసపడతాం. చర్చికి రావాలంటే, చర్చికి వచ్చే ముందు ఎంతసేపు రెడీ అయి ఉంటారు మీరు? శుభ్రంగా స్నానం చేసి, మంచి బట్టలు ధరించి, ఫేస్కి ఏదైనా పౌడర్ రాసుకోనో, లేకపోతే సెంట్ కొట్టుకోనో అన్నీ చేసి మనం మందిరానికి వస్తాం. ఎందుకు? టు లుక్ ప్లెజెంటబుల్. మనలో ఉండే లోపాలు అవతల వాళ్ళకి కనిపించకూడదు. అది తప్పని నేను అనట్లా. యూ హ్యావ్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు బీ ప్లెజెంటబుల్. మనం అలా కోరుకుంటామే. కానీ నా కుష్ఠరోగి పరిస్థితి ఏంటో తెలుసా? వాడి పరిస్థితి ఎవ్వడికి తెలియకూడదు అనుకునే వ్యక్తిని నీ పరిస్థితి లోకం అంతటికి చాటి నువ్వే చెప్పాలి. ఎవరో వచ్చి నీ గురించి మాట్లాడాల్సిన అవసరంలా, నువ్వే నీ పరిస్థితిని లోకానికి చెప్పాలి అని చెప్పి, వాళ్ళ బంధువులు, మిత్రులు కాదు, ఆ ఊరి దైవజనుడు, యాజకుడు చెప్పాడంట, నువ్వు అలా చేయాలన్న. ప్రతి కుష్ఠరోగి అదే పరిస్థితి. దే వర్ థ్రోన్ ఇన్ టు దట్ కేవ్స్. వాళ్ళు ఎవరిదైనా మాట్లాడాలి అంటే దే కెన్ ఓన్లీ టాక్ విత్ అనదర్ లెపర్. వేరొక కుష్ఠరోగితో మాత్రమే వాడు మాట్లాడగలడు, కానీ ఇంకొకరితో వాళ్ళు మాట్లాడలేడు. బికాజ్ వాడికి పేరు లేదు, వాడికి ఊరు లేదు, వాడికి ఇంటి పేరు లేదు, వాడి కులం లేదు, గోత్రం లేదు, వాడిదంతా ఉన్నది ఒక్కటే, అది కుష్టి రోగి
అనే ముద్ర ఒక్కటే వాడికి మిగిలింది. కొన్ని సంవత్సరాలు దొరికిపోయాక వాడి పేరు కూడా వారు మర్చిపోతారు. ఇంకొకటి ఏంటో తెలుసా, వాళ్ళని ఎవ్వరూ ముట్టుకోరంటండి. వాళ్ళ భార్య కూడా కుష్ఠరోగం వస్తే భర్తను ముట్టుకోదంట. ఇంకా చూడరంట, పిల్లలు కూడా ముట్టుకోవడానికి ఉండదంట. ఒకవేళ వాళ్ళకే ప్రేమ వచ్చి చూడాలనుకుంటే దూరం నుంచే చూసి సంతోషపడి వెళ్ళిపోవాలి తప్ప సొంత పిల్లలను కూడా